ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టినప్పుడు తప్పని చెప్పిన వాడిని మొట్టమొదట నేనే. ఎందుకంటే ఎన్టీఆరే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలన్నిటిని ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి, ఆయన బతికున్నప్పుడు ఆయన పేరు పెట్టుకోలేదు. హెల్త్ యూనివర్సిటీ అనే పెట్టారు. ఆయన చనిపోయాక ఆ పేరు పెట్టారు. అది రాజశేఖర రెడ్డి హయాంలోనే ముందొచ్చింది ప్రపోజలు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశాను. చంద్రబాబు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్నటువంటి దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసుకొచ్చారు. అట్లాంటి దాని పేరు మార్చడం కరెక్ట్ కాదన్నట్టు. అయితే వీళ్ళు జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాం కాబట్టి ఇంకా అది అక్కర్లేదన్నటువంటి ప్రచారం చేశాను. నేను అప్పుడు కూడా చెప్పా. ఎన్టీఆర్ పుట్టినటువంటిది గుడివాడ దగ్గర ఉన్నటువంటి ఏరియానే మచిలీపట్నం నియోజకవర్గంలోకి వచ్చింది. మరి విజయవాడకి తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం ఏంటి? అది కూడా తప్పే, రాంగ్ స్టెప్పే అన్నటువంటిది అప్పుడే మాట్లాడాను నేను. అయితే అది జరిగిపోయింది. కానీ ఆ పేరు మార్చి హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టాలన్న రోజున అధికారులు ఎవ్వరూ సహకరించలే. అందులో ఉద్యోగులు ఎవరూ సహకరించలే. చివరికి బలవంతంగా పెట్టారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ ప్రభుత్వం దిగిపోగానే పగలగొట్టేశారు. అయన్నీ ధ్వంసం చేసి పడేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇదే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్న పేరుని ఇవన్నిటిని కూడా ధ్వంసం చేసి వదిలిపెట్టారు. ఎన్టీఆర్ పేరు కూడా పెట్టేశారు. తర్వాత ఆ గొడవంతా జరిగిన ఒక 6 నెలల తర్వాతన వీళ్ళు చట్ట ప్రకారం ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు మార్చారు. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారట. దాన్ని ఏదైతే తెలుగుదేశంకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఫెడరేషన్ కంప్లైంట్ చేయడంతో 24 గంటల్లో తీసేశారట. ఇది అసలు విద్యాలయాల్లో ఈ రాజకీయ నాయకుల పేర్లు పెట్టకపోవడం కరెక్ట్. విద్యావేత్తల పేర్లు పెట్టడం కరెక్ట్. బట్ చట్టబద్ధంగా చేయాలి. దౌర్జన్యపూరితంగా చేయకూడదు. అది చూసుకోవాల్సింది.